ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. సత్యనారాయణపురంలో అట్టహాసంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొని జాతీయ జెండా ఎగరవేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. సమిష్టి కృషితో జిల్లాను నెంబర్ 1 గా నిలుపుదాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జి లక్ష్మీశా పిలుపు. దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉండవల్లి నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జెండా వందనం చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి సీఎం గౌరవ వందనాన్ని స్వీకరించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీఎం నివాస భవనంపై ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. పితపా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది నుంచి ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రాజ్యాంగ స్ఫూర్తితో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్ సాధనకు కృషి చేస్తామన్నారు. అనంతరం సీఎం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు హితవు పలికారు. బడా కార్పొరేట్ కంపెనీల అనుకూల చట్టాలను వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో రూపొందించారని మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ లో ఆదివారం జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ అమలుకు పూనుకుంటుందని, 29 కార్మిక చట్టాలను తొంగలో తొక్కించిందని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పని గంటలు, పని దినాలు పెంచి కార్మికుల శ్రమను, దానాన్ని దోచుకునే పన్నాగాలు పన్నారన్నారు. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. తొలుత విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అలంకార సెంటర్ ధర్నా చౌక్ వరకు కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్ర, ఈప్2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, ఈప్2 రాష్ట్ర నాయకులు రామకృష్ణ, రైతు సంఘాల నాయకులు, ఏపీ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఎలమందారావు, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు ఎం వెంకట సుబ్బయ్య, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 75 సంవత్సరాల నాడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు. వాస్తవానికి ఈరోజు దేశంలో చాలా అస్తవ్యస్త పరిపాలన నడుస్తూ ఉంది. మోడీ ప్రభుత్వం అటు రైతాంగానికి, ఇటు కార్మిక వర్గానికి ఎనలేని హానికరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి దేశం ముంగట పెట్టింది. 3 సంవత్సరాల నాడు 13 మాసాలు పోరాడినటువంటి రద్దు చేసిన చట్టాలని మరొక రూపంలో ఈ రోజున తీసుకొచ్చి కూర్చుంది. అంతేకాదు కార్మిక లేబర్ కోడ్లు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు రూపొందించి అవి కూడా ఏప్రిల్ 1 నుంచి అమలుపరచడానికి సిద్ధమవుతూ ఉంది. వాస్తవానికి 3 సంవత్సరాల నాడు ఉద్యమం నడిపినప్పుడు ప్రధానమంత్రి ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చారు రైతు ఉద్యమ నాయకత్వానికి. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు జరపలేదు. అందుకే మరొక దశ పోరాటం సాగించడానికి రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిసి నిర్ణయించాయి. ఇప్పటికీ 60 రోజుల నుండి ఒక రైతు నాయకుడు, దల్లేవాల్ రైతు నాయకుడు ఢిల్లీ సమాపంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు మందలించినప్పటికీ ఈ మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. చర్చలు కూడా జరపలేదు. 14వ తారీఖు చర్చలు జరుపుతామని చెప్పారు. ఇంతకంటే హేయమైనటువంటిది మరొకటి ఉండదు. రాతపూర్వకంగా తామే ఇచ్చిన
హామీలను కూడా అమలుపరచకుండా 3 సంవత్సరాలు సాగించడం, ఇప్పుడు కూడా పట్టించుకోవటం అనేది దుర్మార్గపూర్వమైన అంశం. ఇది రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగపరంగా హక్కులు కలిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కూడా అమలుపరచినటువంటి వైఖరి. అందుకే ఈ రోజున దేశవ్యాపితంగా 540 రైతు సంఘాలు, 11 జాతీయ ట్రేడ్ యూనియన్లు, మరొక 1000 మంది స్థానిక ట్రేడ్ యూనియన్లు ఈ రోజున దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఇవే విధానాలు కొనసాగితే మరింత పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తే రాబోయే పరిణామాలకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెబుతున్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు. భారత రాజ్యాంగం భారతదేశ ప్రజల యొక్క ఆత్మ. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్న సందర్భంగా భారత ప్రజలు నినదించినటువంటి అనేక అంశాలని ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు. అటువంటి రాజ్యాంగానికి ఈరోజు అత్యంత ప్రమాదం సంభవించింది. అది మోడీ పరిపాలనలో మరింత ప్రకోపించి చివరికి వచ్చేటప్పటికి భారత రాజ్యాంగాన్నే రద్దు చేయాలనే పరిస్థితి వచ్చింది. భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో ఉన్నటువంటి సంపద సమానంగా పంచబడాలని ఆదేశ సూత్రాల్లో చెప్పారు. కానీ ఈరోజు భారతదేశంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి పెద్దపీట వేస్తుంది. పెద్దపీట వేయటం ద్వారా వాళ్ళ హక్కులేంటో, వాళ్ళ లాభాలేంటో, వాళ్ళ ప్రయోజనాలేంటో దాన్ని కాపాడుతుంది తప్ప భారతదేశంలో ఈరోజు ప్రజలకి అన్నం పెట్టేటటువంటి రైతు యొక్క కష్టాన్ని ఎక్కడ పరిగణనలో తీసుకోవట్లా. పైగా రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు. కార్పొరేట్లు చేసినటువంటి ఉత్పత్తికేమో గిట్టుబాటు ధర కార్పొరేట్ నిర్ణయిస్తాడా, కానీ రైతు పండించినటువంటి పంటకు మాత్రం రైతు నిర్ణయించేటటువంటి పరిస్థితి లేకుండా పోవటం అంతకన్నా దుర్మార్గమైంది ఉందా? అందుకనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారము రైతుకి కనీసంగా పెట్టుబడిలో 50% అదనంగా ఆయన గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ మాట మోడీ అంగీకరించారు. కానీ దీన్ని ఇంతవరకు అమలు జరపట్ల. పైగా అన్ని రాష్ట్రాలు కూడా దీనికి భిన్నమైనటువంటి పద్ధతిలో గతంలో బీజేపీ ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చిందో ఆ నల్ల చట్టాలకు అనుగుణంగా రాష్ట్రాల్లో చట్టాలు చేయమంటుంది. ఇది రాజ్యాంగం అంగీకరిస్తుందా? అంగీకరించదు. పైగా ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాలన్నీ కూడా భారతదేశ ఫెడరలిజానికి వ్యతిరేకం. ఎందుకంటే వ్యవసాయం రాష్ట్రాలు చేసే చట్టాలు, విద్య రాష్ట్రాలు చేసే చట్టాలు, కార్మికుల చట్టాలు రాష్ట్రాలు చేయాల్సిన చట్టాలు, అదే రకంగా ఈరోజు విద్యుత్తు రాష్ట్రాలు చేయాల్సిన చట్టాలు. కానీ వీటన్నిటినీ కూడా కేంద్రం గుప్పెట్లో తీసుకొని ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు నోరెప్పకుండా కూర్చున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు సత్యనారాయణపురం గాయత్రి కళ్యాణ మండపం వద్ద జాతీయ జెండా ఎగరవేశారు. సత్యనారాయణపురంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గాయత్రి కళ్యాణ మండపం వద్ద జరిగిన వేడుకలో విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదు అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాల్సిన సంస్థలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గవర్నర్ చేత ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పించిందన్నారు. రాష్ట్రం అంతా కూడా ఈ ఉత్సవాల్లో నిమగ్నమయ్యారు. స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. కానీ రాజ్యాంగాన్ని అమలు మాత్రం ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగేతర శక్తులే రాజ్యం వెళ్తూ ఉన్నాయి. వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగానికి బద్దులై పనిచేయాల్సినటువంటి వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. మనం గవర్నర్ గారితో ఈరోజు ఉదయం మాట్లాడిచ్చారు. అన్నీ అబద్ధాలే, అన్నీ అసత్యాలే. రాష్ట్రం పురోగమభివృద్ధి చెందాల్సినటువంటి సందర్భంలో తిరోగమన దిశలోకి వెళ్ళింది. స్పష్టంగా చెప్తున్నాయండి. నిన్న పెట్టుబడుల కోసం వెళ్ళినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్తో ఒక్క అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు. ఒకటి కూడా రానటువంటి పరిస్థితి. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. అన్నీ ఇక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వెళ్ళే ముందేమో
ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని, ఈ రాష్ట్రానికి మేము మామూలంగానే మేమే గ్రాండ్ అంబాసిడర్లో అని బ్రాండెడ్ మేమే క్రియేట్ చేసామనేమో వెళ్ళే ముందు చెప్తారు. వెళ్ళొచ్చిన తర్వాత ఏమో వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ ప్రజల్ని మెప్పించడానికి, ప్రజల్ని ఒప్పించడానికి అక్కడికి వెళ్ళి అందరినీ కలవచ్చు, లేకపోతే ఎవరన్నా కలవాలంటే ముందు కలవాలంటే వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవాలి. మనం వెళ్ళింది ఇంటర్వ్యూల కోసమా, షేక్ హ్యాండ్ల కోసమా? మనం వెళ్ళింది వాళ్ళని ముఖాముఖి మాట్లాడుకోవడం కోసమా, చూడటం కోసమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ కల్పనలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాంట్లో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. పెట్టుబడులు తీసుకురావడంలో ఫెయిల్యూర్ అయ్యారు. సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఇది నేను అంటున్న మాట కాదు, ఈ రాష్ట్రం ప్రజానీకం అంటున్నారు. లబ్ధిదారుల సంఖ్య అంతా మీరు ఒకసారి ప్రకటించండి. ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారుల సంఖ్య, ప్రభుత్వం ద్వారా సహాయ సహకారం తీసుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎప్పుడు కూడా మభ్యపెట్టాలని చెప్పిన ప్రయత్నం. ఎందుకు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎన్నికల ముందు చెప్పి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగే రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరిపిన రిపబ్లిక్ డే వేడుకల్లో డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బంది నుంచి డిఆర్ఎం గౌరవ వందనాన్ని స్వీకరించారు. విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేడియంలో జరిగిన వేడుకల్లో డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించగా అనంతరం ప్రత్యేక వాహనం పై డిఆర్ఎం పాటిల్ కలిగి తిరిగి పరిశీలించారు. రైల్వే శాఖలో అత్యుత్తమ సేవలు అందించిన పలువురికి సేవా పత్రాలను, పురస్కారాలను అందజేసి డిఆర్ఎం సత్కరించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం పాటిల్ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలు అందరికీ చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి. First of all, I would like to give all of you the greetings for our Republic Day. Vijayawada Division has celebrated its Republic Day just now, and we are very happy to inform that Vijayawada Railway Division is in tune with the vision of our Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, under the guidance of our Railway Minister, Shri Ashwini Vaishnav ji, to make India a Vikasit Bharat and to take railways to the world standard. As you have all been seeing the progress of Vande Bharat trains and the way Vande Bharat trains have been increasing in our country. Recently, all of us have witnessed the magnificent railway bridge on River Chenab, which is an engineering marvel, and many such kind of projects like Pambam Bridge and many other capacity building projects are underway, and railways is under a huge transformation under a very, very fast pace under our able guidance of Honorable Prime Minister. Our Honorable Prime Minister, by merging the railway budget into the general budget, have made railways a very big investment focus area of the central government, and unprecedented investment is being made by the central government in the railways. Talking about the Vijayawada division, we have just crossed the gross revenue of 4,346 crores of rupees, which is 4.53% more than the previous year, and we are hoping that we will comfortably breach the benchmark of 5,000 crores of gross revenue, which will be a big news for Vijayawada division. The freight earnings till December are around 3,155, which are also highest ever till date, and almost 4.73% over the last year. We have almost carried around 49.5 million passengers in the current financial year, with passenger earnings of rupees 1,035 crores. Vijayawada division has recently bagged the prestigious General Manager's Overall Efficiency Shield for the best performance given by the employees of the Vijayawada Railway Division. Along with that, we have got 18 other prestigious shields, and I thank all my railway employees, our unions who have been part of our administration and are the part of our decision-making journey. Both the recognized unions, they have played a very positive role in taking Vijayawada division to the great heights. I once again thank all of you, and I wish you
that all of us strive together to make our country a very proud and a developed nation. Thank you. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు అని స్వాతంత్ర పౌరులను సైతం అవమానిస్తుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంబేద్కర్ను హేళన చేస్తుందని, మహాత్మా గాంధీని విలన్గా చూపిస్తున్నారని, మహాత్మను చంపిన గాడ్సేకి గుడులు కడుతున్నారని దుయ్యబడ్డారు. ఏపీలో ఉన్న 2 పెద్ద పార్టీలు బీజేపీతో జతకట్టి వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల జాతీయ జెండా ఎగరవేశారు. ఈ దేశానికి మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఒక్కటిగా ఉంది అంటే దానికి కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తోంది. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అయితేనేమి, దేశానికి స్వాతంత్రం తేవడానికి చేసిన పోరాటంలో అయితేనేమి, స్వాతంత్రం తర్వాత దేశాన్ని నిర్మించడంలో అయితేనేమి, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానం. కానీ ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మహాత్మా గాంధీని ఒక విలన్గా చూపుతూ ఆయనను చంపిన గాడ్సేకి గుడులు కడుతోంది బీజేపీ పార్టీ. మతం పేరుతో, కులం పేరుతో కలహాలు రేపుతూ పరిపాలన చేస్తుంది బీజేపీ పార్టీ. దేశ సంపదని తమ దోస్తులకు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ఎన్నో ప్రభుత్వ వ్యవస్థలను, ఈసీని సైతం, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఎన్నో ప్రభుత్వ సంస్థలని తమ గుప్పిట్లో ఉంచుకొని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ పార్టీ. ఇన్ని చేస్తున్నా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శాంతి కోసం, ప్రేమ కోసం, సోదర భావం కోసం, అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి కోసం, సెక్యులరిజం కోసం, వీటన్నిటి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర కూడా చేశారు. ఇటీవల కాలంలో చూసాం, అమిత్ షా గారు బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన పేరు పార్లమెంట్లో తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆయన గురించి దిగజారి మనకు భారత రాజ్యాంగం అందించిన విలువలను గుర్తు చేసే రోజుని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం వంటి ముఖ్య విలువలు ప్రతి పౌరుడికి ఆత్మగౌరవాన్ని మరియు హక్కులను అందిస్తున్నాయని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కూటమి నేతలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిల్లలకు నోట్బుక్స్, చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు మరియు వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ చేసి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ రాజ్యాంగం అవతరించిన రోజు జనవరి 26 సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి భారత రాజ్యాంగం ప్రతీకగా గణతంత్ర దినోత్సవ వేడుకలను చేసుకుంటామని, 75 ఏళ్లుగా రాజ్యాంగం మన దేశానికి సమగ్ర దిశానిర్దేశం చేస్తుందని, రాజ్యాంగ స్ఫూర్తిని శాశ్వతంగా వర్ధిల్లేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని, అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం అవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలు చేస్తుందని, ఆయా లక్ష్యాల సాధనకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ స్పష్టం చేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన పిదప మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది అని, నాటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుకు చూపుతూ దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు అన్ని అంశాలను పొందుపరిచి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, అదనపు కార్యదర్శి కాశీ కుమార్, సిఎస్ఓ మల్లికార్జున, పలువురు సచివాలయ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందునప్పుడే సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగుతాయని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షుడు కొయ్యే మోషన్ రాజు అన్నారు. 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన పిదప ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాగా 1950 జనవరి 26న మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 వసంతాలు పూర్తయిన సమాజంలో ఇంకా అసమానతలు తొలగిపోలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదలందరికీ సక్రమంగా అందినాడే సమాజంలో అసమానతలు పూర్తిగా రూపుమాపుతాయని, ఆ దిశగా ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వస్తే 1950 జనవరి 26వ తారీఖున మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకుని ఆ రాజ్యాంగం ద్వారా మనం పరిపాలనని కొనసాగించుకోవడం పూర్తిగా స్వాతంత్ర భారతదేశంగా మనం చేసుకున్నటువంటి రోజు. మన ప్రజల్ని మన చట్టాల ద్వారా
మన నాయకుల ద్వారా మనమే పరిపాలించుకోవడమే ఈ యొక్క రిపబ్లిక్ యొక్క ముఖ్యాంశం. ఈ యొక్క స్వాతంత్రం వచ్చి కానీ లేకపోతే ఈ యొక్క మన పరిపాలనని మనం మొదలుపెట్టి 76 సంవత్సరాల్లో ఈ దేశంలో మన ప్రజల యొక్క విజ్ఞానం ద్వారా, మన ప్రజల యొక్క ఆలోచన ద్వారా, మన ప్రజల యొక్క శ్రమ ద్వారా ఈ దేశాన్ని ఈ ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనటువంటి దేశంగా మరి గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఇలాగా మనం స్వేచ్ఛ స్వతంత్రాలతోటి జీవించడానికి, మన చట్టాలతోటి మనం పరిపాలించుకోవడానికి అవకాశం కల్పించింది ఎందరో మహానుభావులు. ఆ రోజున కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంబంధం లేకోకుండా ఈ దేశం స్వాతంత్రం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క విముక్తి కోసం వారి యొక్క ధనాన్ని, ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుల్ని మనం ఎప్పటికీ అన్ని దానాల్లో కల్లా రక్తదానం ఎంతో ప్రధానమైందని మాజీ కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కంపెనియన్ షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడే వారికి రక్తాన్ని సేకరించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కంపెనియన్ షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని మజీద్ ఏ లాబాబీన్ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనియన్ షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. రిపబ్లిక్ డే రోజున 1000 మంది యువకులు రక్తదానం చేశారని ప్రశంసించారు. తలసేమియా వ్యాధితో బాధపడే వారికి ఈ రక్తాన్ని అందజేస్తున్నారని, ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున ఈ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారన్నారు. కంపెనియన్ షిప్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ షబీర్ సిరాజ్ మాట్లాడుతూ మనిషిలో ప్రేమ భావం పెంపొందించడానికి తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదానాన్ని న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సేకరించారన్నారు. ఈ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ డైరెక్టర్ ఇబ్రహీం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరి దేశంలో అందరూ రిపబ్లిక్ డేని జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు కంపానియన్షిప్ విజయవాడ వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఒక మంచి కార్యక్రమం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరము ఈ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో విజయవాడలో వారు రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి వారు ఈ కార్యక్రమాన్ని, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఈ మజీద్ లవాబిల్ కమిటీతో మాట్లాడి మజీద్ లవాబిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారితో పాటు మనకు న్యూ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతూ ఉంది. మరి ఒక మంచి కార్యక్రమం, అందరూ బ్లడ్ని డొనేట్ చేయడము, అందులోనూ ప్రత్యేకంగా ఈరోజు ఈ బ్లడ్ ఏదైతే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారో తలసేమియా పేషెంట్స్కి మరి ఇది అందజేయడం జరుగుతుంది. తలసేమియా అనే వ్యాధి గురించి మీ అందరికీ తెలిసిందే. వారికి ఆ వ్యాధిగ్రస్తులకు మనకు ఎప్పటికప్పుడు బ్లడ్ అవసరం అవుతుంది. అలాంటి వాళ్ళ కోసం మరి ఈ బ్లడ్ వెళ్ళడము ఇవాళ కలెక్ట్ చేసింది చాలా మంచి విషయము. అందులో రిపబ్లిక్ డే రోజు ఏర్పాటు చేసిన దాంట్లో నాతో పాటు చాలామంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎంతోమంది బ్లడ్ ఇస్తున్నారు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు అందరూ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా మరి వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా కంపానియన్షిప్ వారికి, మజీద్ లవాబిల్ కమిటీకి, మరి బ్లడ్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు షబీర్, కంపానియన్షిప్ ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్. అండ్ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ఒక ముస్లిం యూనిటీ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆర్గనైజేషన్ అండి. ఈ ఆర్గనైజేషన్ 2020లో స్థాపించబడింది. గత 2 సంవత్సరాలుగా కంపానియన్షిప్ యొక్క పాలసీ సిద్ధాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒకటి ముఖ్యమైనదండి. దాన్ని ఉద్దేశించుకొని గత 2 సంవత్సరాలుగా కంపానియన్స్ ఇప్పటివరకు 2700 యూనిట్స్ ఇచ్చారు అని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది. మేము ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియు జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తలసేమియా పిల్లల కోసం ఎక్కువగా యూనిట్స్ రావాలి అనే
ఉద్దేశంతో ఈ బ్లడ్ క్యాంప్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈసారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని లబాబిన్ మస్జిద్, విజయవాడలోనే అతిపెద్ద మసీద్ ఇది. ఈ మసీదులో పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, భారతదేశం ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ఈ భారతదేశంలో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది మసీదులపైన దాడి చేస్తున్నారు, కొంతమంది గుళ్ళపైన దాడులు చేస్తున్నారు, కొంతమందికి చర్చిలపైన దాడి చేస్తున్నారు. మసీదు కానివ్వండి, గుడి కానివ్వండి, చర్చి కానివ్వండి, ఏది కూడా ప్రాణాలని కాపాడేదే అనే ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి అనేది మా ఉద్దేశము. మసీదులు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, లేదంటే చర్చిలు కానివ్వండి, ప్రార్థించే ప్రదేశాలుగా ఉండాలి. పీస్ని మనము శాంతిని వ్యాపింపజేసే విధంగా ఉండాలి. అంతేగాని కొంతమంది మత విద్వేషకారులు చేస్తున్న ఈ చిల్లర పనులకి ఈ మన భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు ఎవ్వరు కూడా మేము కలిసిమెలిసి ఉంటామనే ఈ మంచి సందేశాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మసీదులో కండక్ట్ చేస్తున్నాం. సుమారుగా ఒక 700 యూనిట్స్ కలెక్ట్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 200-300 యూనిట్స్ అయ్యాయి. ఇంకొక 300-400 యూనిట్స్ అవుతాయని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంతియాజ్ గారు కూడా మా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని వీక్షించడం జరిగింది. ఇంతియాజ్ గారు కూడా ఎవ్రీ టైం ఈ బ్లడ్ డొనేషన్ జరిగినప్పుడల్లా ఆయన जो है रिपब्लिक डे की बहुत बहुत शुभकामनाएं। इस मुबारक दिन पे जो है आज मस्जिद लवाबिन में जो है कंपेनियनशिप के सपोर्ट से कंपेनियनशिप जो है हर साल इंडिपेंडेंस डे और रिपब्लिक डे के दिन जो है ब्लड डोनेशन कैंप्स कंडक्ट करता ही रहता है। इस दफ़ा जो है मस्जिद लवाबिन के कंपाउंड में ब्लड डोनेशन कैंप को ऑर्गेनाइज़ करना हुआ। मकसद ये है कि लोगों को बताना है कि हिंदुस्तान जो है एक यूनिटी इन डाइवर्सिटी का एक बेहतरीन एग्जाम्पल है। यहाँ पे हर मज़हब के लोग यहाँ पे मिलजुल कर रहते हैं। आज भी जो है मस्जिद के कंपाउंड में ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज हुआ है। हर मज़हब के लोग यहाँ पे आकर जो है बढ़ चढ़कर हिस्सा ले रहे हैं ब्लड डोनेशन देने में। तो यही एग्जाम्पल सेट करना चाहते थे कंपेनियनशिप वाले, और मस्जिद लवाबिन की कमेटी मेंबर्स जो है इसमें इनका भरपूर साथ दिए हैं। कोशिश यही रहेगी कि हर साल यहाँ से और भी कई सारे एक्टिविटीज़ होंगे इंशाल्लाह। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అండి. ప్రతి ఒక్కరూ కూడా అంటే అందులోని ఇవాళ జనవరి 26న మసీద్లో అంటే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందా లేదా, లేకపోతే చాలా మూఢనమ్మకాలు చాలామందికి ఉన్నాయండి. సో ఆడవాళ్ళనే కాదు, ఎటువంటి వారైనా కుల మత భేదాలకు అతీతంగా ఇవాళ జరుగుతున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని నేను అనను, ఒక పండుగ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో, దేశం అంటే మతం కాదో, దేశం అంటే మనమో అని కంపానియన్షిప్ సోదరులు అందరూ కూడా ఈ యొక్క గొప్ప సంకల్పాన్ని పూనుకొని అమరావతి ఫ్రీ తలసీమియాని ఏర్పాటు చేయడంలో ఇలాంటి రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది మనందరి తరపున కూడా వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. దానిలో ఆ కార్యక్రమంలో భాగంగా ఇంతియాజ్ గారు లాంటి పెద్దవాళ్ళు, డాక్టర్ మమతా మేడం, వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీతో పాటు మేము కూడా ఉన్నామంటూ వాళ్ళ తోడ్పాటును కూడా మాకు అందించడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో అందరికీ కూడా ఎస్పెషల్లీ ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మసీద్ కమిటీ మెంబర్స్ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ని సెట్ చేశారండి ఇవాళ. సో ప్రార్థనలే కాదు, అన్నం పెట్టే చెయ్యి, అలాగే ప్రార్థించే చెయ్యి, దానం చేసే చెయ్యి అన్నీ ఒకటే సో అన్నది ఎవరికైనా ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ని సెట్ చేశారు ఇవాళ కంపానియన్ సోదరులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా మా న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా ప్రారంభించారు. ఈ శిబిరంలో 18 రకాల సేవలను రోగులకు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రోగులకు 18 రకాల సేవలు అందించడం అభినందనీయమని, ఇటువంటి శిబిరాలను మరిన్ని సేవా సంస్థలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీవేద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ బివి గురునాథ శర్మ మాట్లాడుతూ షుగర్, బీపీ, ఈసీజీ, బిఎండి, వైబ్రో చెక్ టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని, వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు. వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్లపాటి శిరీషారాణి మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య శిబిరంలో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. టీడీపీ బ్రాహ్మణ సాధికార రాష్ట్ర సభ్యులు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నుండి దాదాపు 18 రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నంది వెలుగు బ్యాంక్ చైర్మన్ కోటాలక్ష్మి, కోటేశ్వరరావు, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో ప్రముఖ హాస్పిటల్ వేద హాస్పిటల్ మరి యాజమాన్యం డాక్టర్ జగదీష్ గారు, అలాగే వాళ్ళ శ్రీమతి శేషసాయి శిరీషారాణి, గురుమూర్తి గారు అందరూ కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు,
అలాగే మా ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, పెద్దలు బడేటి ధర్మారావు, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ సీతారామ కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం సంతోషం. వాళ్ళకి వేద హాస్పిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్ కూడా, ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలా ప్రజల్లోకి వచ్చి కొంచెం లాభాపేక్ష లేకుండా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల జబ్బులకి ఉచితంగా అన్ని హార్ట్, కిడ్నీ, అలాగే లంగ్స్, మరి లివరు, అలాగే ఈ మిగతా మహిళలకు సంబంధించినటువంటి అన్ని వైద్యాలు కూడా ఉచితంగా చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్ కూడా పెద్ద మనసు చేసుకొని ప్రజలకి అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ వేద హాస్పిటల్ ఇక్కడ పరీక్షలు చేయటమే కాకుండా ఉచితంగా మందులు ఇస్తున్నారు. వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, ఇలాంటి హాస్పిటల్కి నేను నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరఫున ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో ప్రముఖ హాస్పిటల్ అయిన వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివాలయం సీతారామ కళ్యాణపురంలో జరుగుతున్న మెగా మెడికల్ క్యాంపుకి విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ హాస్పిటల్ ద్వారా 13 రకాల వైద్య సేవలు ఇక్కడ అందించడం జరుగుతోంది. ఒక్క ఈ డివిజన్కే కాకుండా నియోజకవర్గంలో కూడా అందరికీ కూడా ప్రచారం చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దగ్గర 350 మంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిని వైద్య పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా వారి యొక్క రోగాన్ని గుర్తించి వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం అనేది ఈ వేద హాస్పిటల్ వారు చేస్తున్న కార్యక్రమం. ముందుగా నేను ఈ సందర్భంగా హాస్పిటల్ వారిని, యాజమాన్యాన్ని, డాక్టర్లందరినీ కూడా అభినందించడం జరుగుతోంది. అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి వైద్య సేవలు కావాలన్నా మా తరపున హాస్పిటల్ వారికి మేము రికమెండ్ చేస్తాం. వారి సేవలు మేము ఎప్పుడూ కూడా వినియోగించుకుంటూ ఉంటాం. ప్రజలు కూడా అందరూ కూడా ఈ సేవల్ని, ఈ శిబిరాన్ని కూడా ఉపయోగించుకొని తద్వారా అందరూ కూడా ఆరోగ్యకరమైన జీవనం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేద హాస్పిటల్ తరఫున చేస్తున్న మెగా మెడికల్ క్యాంపునకు మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు, అలాగే మన నియోజకవర్గ డివిజన్ ఇన్ఛార్జ్ చేసి గార్లపాటి విజయ్ కుమార్ గారు విచ్చేశారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ మెడికల్ క్యాంపునకు ఇప్పటివరకు 350 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 200 మందికి ఆల్రెడీ మేము సర్వీసెస్ ఇప్పటిదాకా ఇచ్చామండి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఈ మెగా మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకోవాలని, ఇక్కడ మేము చేసే BMD, వైబ్రో చెక్, మిగిలిన మెడికల్ టెస్టులన్నీ ఉపయోగించుకొని మంచి ఆరోగ్యంతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ శేషసాయి, వేద హాస్పిటల్. థ్యాంక్ యూ. అత్యున్నత ప్రజాస్వామ్యం గణతంత్ర దినోత్సవం స్ఫూర్తితో స్వర్ణాంధ్ర అట్ 2047 ఆశయాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో జిల్లా ప్రగతికి ఐక్యతతో టీం ఎన్టీఆర్ సమిష్టిగా కృషి చేద్దామంటూ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా పిలుపునిచ్చారు. ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, DRO ఎం లక్ష్మీ నరసింహంతో పాటుగా విజయవాడ RDO కావూరి చైతన్య, నందిగామ RDO కె బాలకృష్ణ, తిరువూరు RDO కె మాధురి, రూరల్ జోన్ DCP KM మహేశ్వరరాజు తదితరులతో కలిసి పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ 10 సూత్రాల వృద్ధి సోపానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్తో లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతిక, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛంద అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత, మార్గదర్శక సూత్రాల స్ఫూర్తిగా పనిచేయాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశా అధికారులతో కలిసి విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది వ్యక్తిగతంగా, బృందంగా సామాజిక సేవలో భాగస్వాములవుతున్న విశిష్ట వ్యక్తులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ వర్కర్లు అసోసియేషన్ మహాసభ విజయవంతం చేయడంపై అసోసియేషన్ సభ్యులతో కలిసి విజయవాడ నగరంలో సన్నాహక సమావేశం నిర్వహించామని నిర్వహణ రాష్ట్ర టూ వీలర్స్ వర్కర్లు అసోసియేషన్ అధ్యక్షుడు దాయనేని ధర్మారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మెకానిక్లు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఇప్పటికే సభకు విచ్చేస్తున్న ముఖ్య అతిథులుగా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నట్లుగా చెప్పారు. మెకానిక్ల సంక్షేమంకు సంబంధించిన వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాన ఎజెండాతో సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ వర్కర్లు అసోసియేషన్ ముఖ్య సలహాదారులు ఫిరోజ్, జాయింట్ సెక్రటరీ జానీ, ఎన్టీఆర్ జిల్లా మెకానిక్ అసోసియేషన్ ప్రతినిధులు ఆంజనేయ దాసు, కృష్ణ, నరేష్, గౌస్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు దాయనేని ధర్మారావు, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు అన్న ఫిరోజ్ గారిని, అట్లాగే విజయవాడ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్యులందరినీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్ అలీ గారు, మేము అందరం కూడా కమిటీ మొత్తం వచ్చి అన్న ఫిరోజ్ గారిని గౌరవప్రదంగా రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున విజయవాడలో జరగబోయే మెకానికుల సభకి ఆహ్వానించడానికి గౌరవప్రదంగా అందరం రావటం, అట్లాగే సిటీ ప్రెసిడెంట్ గారు ఆంజనేయదాస్ గారు, కృష్ణ గారు, నరేష్ గారు, రౌఫ్ గారు, అట్లాగే స్టేట్ జాయింట్ సెక్రటరీ జానీ గారు, ఇక్కడ ఉన్నటువంటి సర్వ సభ్యులందరినీ కూడా గౌరవప్రదంగా ఆహ్వానించటం, ఆడ జరిగే కార్యక్రమాన్ని ఏ విధంగా జరపాలని పలు సూచనలు పెద్దలందరూ ఇవ్వటం, దాన్ని ఎలా నిర్వహించాలి, మెకానికల్ సంక్షేమం కోసం మనం ఎంత మంచిగా చేయాలనే దానికి నిదర్శనంగా మనం మాట్లాడుకోవటం. అట్లాగే గతంలో మేమందరం కూడా మహాగర్జన అవన్నీ కొన్ని పాంప్లెట్ అయ్యి చేయటం జరిగింది. దాన్ని కూడా మనం మహాగర్జన అంటే కొద్ది వైలెన్స్గా ఉంటుందని చెప్పి మా పెద్దలందరూ కూడా చర్చించడంతో దాన్ని మహాసభగా మార్చి దీన్ని ఎంత సక్సెస్ఫుల్గా ఈ ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాలా, వాళ్ళ మన్నోలను పొంది మేము ఏదైతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల తరఫున మెకానికల్ సంక్షేమానికి ఏమైతే కావాలని మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పి మా మెకానిక్ సోదరులందరూ ఆకాంక్ష. అట్లాగే మాకు రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందాలని చెప్పి ఇంతవరకు గుర్తింపు దాని మీద అన్నిటి మీద చర్చించుకోవడం జరిగింది. పెద్దలందరూ సలహాలతోటి సూచనలతోటి ఎవరైతే రాష్ట్ర కమిటీలో ఉన్న పెద్దలందరి సలహాలతోటి ఈ కార్యక్రమం రాష్ట్ర కమిటీ తరఫున విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. 26 జిల్లాల్లో ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరూ కూడా ఇది నీది నాది అనుకోకుండా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందరికీ మరొకసారి సర్వసభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. అట్లాగే ఈ 26 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఈ రాష్ట్ర కమిటీకి అనుబంధ సంఘాలుగా పనిచేయటం, అట్లాగే రేపు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి అందరూ తమ వంతు కృషి చేయాలని చెప్పి అది మనదిగా భావించి అందరూ అనుబంధ సంఘాలన్నీ కూడా దాన్ని నిర్వహించాలని చెప్పి అందరి చేతుల మీదుగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. ప్రపంచ దేశాలు మన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని, అంతటి ఉన్నతమైన రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించిన ముఖ్య నాయకులకు, స్వతంత్ర సమరయోధులకు కార్యక్రమ నిర్వాహకులు నివాళులర్పించడం అభినందించదగ్గ విషయమన్నారు. బ్రాహ్మణ వీధిలోని మాజీ శాసనసభ్యులు మురిపిళ్ల చిట్టి ఇంటి వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులకు ఘన నివాళులర్పించారు. పోతన రాము, పొట్నూరు సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అత్యంత ఉన్నతమైందన్నారు. ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలోని అనేక దేశాల ఆదర్శంగా తీసుకుంటున్నారు. హైకోర్టు లాయర్ మరుపిళ్ల నాగా సుజన మాట్లాడుతూ దేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించే విధంగా నాడు అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచంలోని అతి గొప్ప రాజ్యాంగాన్ని రచించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్టేషనరీ, పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘ నాయకులు కొనగళ్ల విద్యాధర్మరావు, కార్పొరేటర్లు మహాదేవ్, అప్పాజీ, ఉమ్మడి చంటి, రాకేష్, విద్యాసంస్థల అధినేత ఎన్విరావు, దుర్గగూడి మాజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పోతన పైడిరావు, మహాదేవ్, శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, మరుపిళ్ల అల్లాజీ, బంకా శేఖర్, రాజగిరి సురేష్ బాబు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర సచివాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. సత్యనారాయణపురంలో అట్టహాసంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొని జాతీయ జెండా ఎగరవేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. సమిష్టి కృషితో జిల్లాను నెంబర్ 1 గా నిలుపుదాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జి లక్ష్మీశా పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.